నమస్కారం అండి. మీ పేరు? నా పేరు నాగం. ఏం చేస్తుంటారండి? నేను పాస్టర్. ఎలా ఉన్నాయండి కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోయినాయి అంటున్నారు రేట్లు. అవును, పెరిగిపోయి బాగా? బాగా పెరిగాయి. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి రేట్లు. ఎందుకని అంటారంటే కరోనా వల్ల అంటారా? లేదంటే అంటే పంట సీజన్ బట్టి అంటారా? సీజన్ బట్టి అని కాదు, అంటే ఇన్వెస్ట్మెంట్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. దానివల్ల ఇది రేట్లు పెరగడం. అంటే ప్రభుత్వం వల్ల అంటారా? ప్రభుత్వం అనొచ్చు, రైతులకు సరైన సదుపాయం లేకపోవడం వల్ల కావచ్చు, దేనివల్ల అయినా ఇంత రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేశారనుకో రేట్లు తగ్గుతాయి కదా, పెట్టుకోవడానికి రైతులకు ఇబ్బందిగా ఉండొచ్చు. అందువల్ల రేట్లు ఒకరిద్దరు పండించడం వల్ల రేట్లు పెరుగుతూ వస్తాయి. మరి అసలు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పరిపాలనా విధానము పోల్చుకుంటేనండి ఒక రకంగా మెరుగ్గానే ఉందండి. ఎందుకంటే పరిపాలనా విధానంలో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఇప్పటి వరకు చూసుకుంటే కొన్ని ఆటుపోట్లే తిన్నాడు. కరోనా వల్ల కానీ, ఇంకా చాలా అవగాహన రాహిత్యం వల్ల కానీ, చేతనైనంత వరకు చేయాలనే ప్రయత్నంతో చేస్తూ వచ్చాడు. అట్లా అని ఫుల్ఫిల్గా చేశాడని నేను అనుకుంటున్నాను. రైతుల విషయంలో బాగా చేశాడు, విద్యాపరంగా బాగానే చేశాడు. కొంచెం ఉద్యోగస్తుల విషయంలో కొంచెం దెబ్బతిన్నాడు. అది ఎంప్లాయీస్ విషయం. మరి విద్య చూసుకున్నట్టయితే ఎలా ఉందండి? విద్యారంగం చాలా చాలా ఫాస్ట్గా ఉందండి. విద్యారంగం వచ్చేసరికి చాలా ఫాస్ట్గా ఉంది. ఎవరు మనల్ని రీచ్ అయ్యేంత స్థితిలో కూడా పక్క రాష్ట్రాలు కూడా లేవు. విద్యా వ్యవస్థ చాలా మెరుగ్గా ఉంది. విద్యాపరంగా ఏపీ టాప్ పొజిషన్లో. చంద్రబాబు నాయుడు గారేమో జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది అంటున్నారు కదండి. అది మనం చెప్పడం వల్ల కాదండి, మనం సరి చూసుకోవాలి. మనకంటూ ఒక అవగాహన ఉంటుంది. మనం పోల్చి చూసుకుంటే ఏంటనేది ఒక గ్రాఫ్ వేసుకుంటే గ్రాఫ్లో అర్థమైపోతుంది. అది విద్యారంగంలో ఫాస్ట్గా ఉంది. వ్యవసాయ రంగంలో రైతులకు బాగా చేస్తున్నాడు, కానీ మరి వాళ్ళు సరైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకు కొంచెం అవగాహన రాహిత్యం. అట్లా అని ఫుల్ఫిల్గా అంతా చేస్తున్నాడని చెప్పను. సరే అండి. మరి ఇవన్నీ కాకుండా ఈ సంక్షేమ పథకాలు అనేవి ఇస్తున్నారండి, అవి ఎలా ఉపయోగపడుతున్నాయండి ప్రజలకి? సంక్షేమ పథకాలు ఇవ్వడం మంచిదే అండి, ఇస్తున్నారు. అవి యూజ్ చేసుకునే రీతిలో యూజ్ చేసుకుంటే కొంతమంది బాగుపడతారు. కానీ అది వేరే విధాలుగా, అంటే కొంత డ్రింక్ పరంగా కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే విధాలుగా బ్యాడ్ హ్యాబిట్స్కు ఉపయోగించుకుంటున్నారు. అదే సరైన రీతిలో ఉపయోగించుకుంటే కొంచెం ఉపయోగకరంగానే ఉంటుంది. పథకాలు వాటి వల్ల నష్టం అనేది ఏం లేదు. పథకాలు పెట్టడం మంచిదే. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినా మేము పథకాలు ఇస్తామంటుంది, కానీ మేము పథకాలు ఇవ్వము అని చెప్పడం. అంటే నెక్స్ట్ ప్రభుత్వం అంటే మరి చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది, ఆయన సంపద సృష్టించి ప్రజలకు ఇస్తానంటున్నారు. మరి జగన్ గారికి విజన్ లేదు, అప్పులు తీసుకొస్తున్నారు అంటున్నారు. మరి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అప్పులు కూడా అంత ఎక్కువేం లేదని మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు. మరి దాన్ని ఎలా చూడొచ్చండి? అప్పుల పరంగా చూస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే వాళ్ళు ఎంత చేశారో జగన్ గారు కూడా అంతే అప్పు చేశారు. కానీ ఇది ప్రజల్లోకి వచ్చింది, అక్కడ చేసింది విజన్ అనే డెవలప్మెంట్ అని ఒక్కరు ఒక్కో వే ఎంచుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన అనుభవంలో ఎన్నో చూసింటాడు. ఆ అనుభవంలో అనేకం చేశాడు, చేయలేదని చెప్పలేను. కాకపోతే తెలంగాణ పరంగా చూసుకుంటే హైటెక్ సిటీ అని హైదరాబాద్ చాలా డెవలప్ కాదు, అందరూ కలిస్తేనే హైటెక్ సిటీ అంటున్నారు కదా. వాస్తవమే. అంటే ఎక్కువ ఫోకస్ చేసింది చంద్రబాబు నాయుడు. అది ఒక్కళ్ళ వల్ల అని కాదు, ఎక్కువ ఫోకస్ పెట్టింది చంద్రబాబు నాయుడు. దానిలో అది ప్రజలే నిర్ణయించాలి. ఎందుకంటే ప్రజల ఒపీనియన్ ఎప్పుడు ఏ విధంగా మారుతుంది అనేది మనం చెప్పలేము. ఈవెన్ నాయకులే చూడొచ్చు, ఈ రోజు ఇప్పుడు మాట్లాడిన మాటలు రేపు ఉండడం లేదు, రేపు మాట్లాడినవి ఎల్లుండి ఉండడం లేదు. నాయుడు గారికి విజన్ ఉంది అంటున్నారు, కానీ ఎందుకండి పొత్తులు పెట్టుకొని వస్తున్నారు సింగిల్ గా రాకుండా? అది పొత్తుల విషయము మాట్లాడితే మనం అంతగా లోతుగా ఆలోచించలేం. ఆలోచించుకుంటే
చాలా విషయాలు తెలుస్తాయి. పొత్తుల వ్యవహారం అనేది అది చాలా లోతైన విషయాలండి. ఈవెన్ జనసేన తీసుకున్నాం, ఒకసారి బీజేపీతో పొత్తు ఉంటుంది, ఒకసారి టీడీపీతో పొత్తు ఉంటుంది. ఎప్పుడు ఎట్లా ఉందనేది చెప్పలేం. తీరా ఓటింగ్ శాతం వచ్చేసరికి ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కూడా చెప్పలేం. పొత్తులు ఆ విధంగా ఉన్నాయి, డైరెక్ట్గా చెప్పుకోలేని పొజిషన్లో ఉన్నాయి. పొత్తు ఇప్పుడు ఈవెన్ పొత్తు అంటున్నాను, నేను నీతో ఉండొచ్చు, అతనితో ఉండొచ్చు, అది బయటికి చెప్పుకోవడం లేదు. కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు కానీ ఆయన సీఎం అంటే నేను సీఎం అవటం కాదు నా లక్ష్యం, జగన్ ని గద్దె దించడమే నా లక్ష్యం అంటున్నారు కదండి. అవును, అవును. జగన్ గద్దె దించడం అంటే ఒక వ్యక్తితో పోరాటం చేసిన విధంగా కనబడుతుంది. కానీ నేను సీఎం అవ్వాలి అనే అజెండా థాట్ లేదా? ఉంటే, ఆ అజెండా ఉంటే ప్రజల కోసం పోరాడే విధానం వస్తుంది. ఒకరి మీద బేస్ అంటే జగన్ ఒక్కడే కాదు కదా పరిపాలన. బ- వ్యవస్థ, అది వ్యవస్థతో కూడింది. వ్యవస్థ మీద పోరాటం చేయాలి, వ్యక్తి మీద పోరాటం చేస్తే అది వ్యక్తిత్వం. ఈవెన్ వ్యవస్థ మారిపోయింది అనుకో, వీళ్ళ వైరం ఇట్లానే ఉండిపోతుంది. అది వ్యక్తిపరమైన వైరం. అది దాన్ని మనం మాట్లాడడానికి కూడా లేదు.